వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అలాగే రాబోయే ఎంపీ ఎన్నికల కోసం కూడా దూకుడిని ప్రదర్శిస్తుంది. ఇటు కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఆరోపణలను నిలదీస్తూ అలాగే రేపు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పైన కావచ్చు, తర్వాత తమ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజల కోసమే ఉంటారన్న ఒక మెసేజ్ అయితే బలంగా ప్రజల వద్దకి తీసుకెళ్తుంది. అలాగే ఇప్పుడు రాబోయేది ఎమ్మెల్సీ ఎన్నికలు, అంటే 2 ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎమ్మెల్యే కోటలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలకి 2 అభ్యర్థులని ఖరారు చేసే యాక్షన్ ప్లాన్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో మొత్తానికే ఆ 2 నేతలు ఎవరికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వబోతుందో ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపుగా అంటే సీనియర్ నేతలు కూడా ఓడిపోయిన నేతలు కూడా ఎమ్మెల్సీలు కావాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే దాదాపుగా ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడ ఎమ్మెల్సీగా ఉండేసి మంత్రులు అవుదామని చెప్పేసి కూడా కొందరు ఆలోచిస్తున్నారు. ఇదే యాక్షన్ అంటే జగ్గారెడ్డి గారు కావచ్చు, గతంలో కూడా చాలా సందర్భాల్లో ఏఐసిసి అంటే ఢిల్లీకి వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారితో కూడా పర్సనల్ గా భేటీ కావడం అనేది కూడా జరిగింది. అలాగే కోదండరామ్ గారు అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో ఇస్తూ కోదండరామ్ గారిని ప్రభుత్వంలో తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది, వారి సేవల్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా కోదండరామ్ గారి గురించి కూడా పాజిటివ్ గా చెప్పడం అనేది కూడా జరిగింది. సో కోదండరామ్ గారు కూడా ఒకరు కావచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత పొత్తులో భాగంగా సిపిఐ పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి ఒక ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పారు కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్ గా సిపిఐ నేతల్లో ఒకరికి ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో మొత్తానికి టికెట్ త్యాగం చేసిన వారి పరిస్థితి ఏంటి, టికెట్ త్యాగం చేసిన వారిని కూడా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పెద్దలదే. ఎందుకంటే మధుయాష్కి గౌడ్ అంటే ఓడిపోయిన నేతలు ఒకసారి చూసుకున్నట్టయితే మధుయాష్కి గౌడ్ గారు ఎల్బీనగర్ నుంచి, షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్ అంటే సీనియర్ నాయకులలో, ఫిరోజ్ ఖాన్ నాంపల్లి, అంజన్ యాదవ్ ముషిరాబాద్, సంపత్ కుమార్ అలంపూర్, జగ్గారెడ్డి సంగారెడ్డి, అలాగే రోహిన్ రెడ్డి అంబర్పేట్, అలాగే అజరుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి ఓడిపోవడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేరువేరుగా నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్ర అంటే ఎన్నికల సంఘం పేర్కొన్నది. కాబట్టి డెఫినెట్ గా ఈ 2 స్థానాలు ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 2 ఒకటేసారి ఉంటే ఒకటి బీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే దాదాపుగా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఒకటి బీఆర్ఎస్ కి, ఒకటి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉండే. బట్ ఇప్పుడు డెఫినెట్ గా 2 స్థానాలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. మరి టికెట్ త్యాగం చేసిన వాళ్ళు ఎవరని చూసుకున్నట్టయితే చిన్నారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు వనపర్తి టికెట్ త్యాగం చేయడం అనేది జరిగింది. డెఫినెట్ గా ఒకవేళ వారు ఉంటే కాంగ్రెస్ ఫ్లోర్ డెఫినెట్ గా వారు ఎమ్మెల్యే అయ్యేవారేమో. అలాగే అద్దంకి దయాకర్ 2014 కావచ్చు 18లో కేవలం 2000 ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది, 1800 2000. సో మరి వారు కూడా తుంగతుర్తి టికెట్ అయితే త్యాగం చేశారనుకోవచ్చు. వారు కూడా ఉంటే భారీ మెజార్టీ తోటి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళేవారు ఎమ్మెల్యేగా. అలాగే మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్. సో వీళ్ళు ముగ్గురు సీనియర్ నేతలు త్యాగం చేశారు. అలాగే జానారెడ్డి మాజీ మంత్రి, బలరాం నాయక్ మాజీ ఎంపీ, నిరంజన్ పిసిసి ఉపాధ్యక్షులు, కుమార్ రావు పిసిసి ఉపాధ్యక్షులు, వీళ్ళైతే టికెట్ త్యాగం చేయడం అనేది జరిగింది. తర్వాత మైనార్టీ కోటలో చూసుకున్నట్టయితే ఎవరికి అవకాశం ఉంది, ఎందుకంటే ఒక మైనార్టీ మినిస్టర్ కూడా కావాలి కాబట్టి అందులో ఆలీ మస్కతి, జాఫర్ జావీద్, సీఎం సన్నిహితులుగా పేర్లున్న వాళ్ళు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి మైనార్టీలో అయితే ప్రధానంగా అయితే షబ్బీర్ అలీ అలాగే ఫిరోజ్ ఖాన్ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఒక సీటు పైన సిపిఐ అలాగే జనసమితి అంటే వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఒకటి ఓకే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చుకున్న ఒకటి జనసమితి కన్నా ఇవ్వాలి, ఎందుకంటే సిపిఐ కన్నా ఒక అవకాశం ఇచ్చారు కొత్తగూడెం నుంచి. మరి ఇప్పటి వరకు జనసమితికి ఎలాంటి అవకాశం ఇవ్వలేరు కాబట్టి మరి కోదండరామ్ గారికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా పట్టుబడుతున్నారు. సో మొత్తానికి ఈ విషయాలు చర్చించడానికి కూడా, ఎందుకంటే ఎన్నికల సమయం కూడా వచ్చేసింది కాబట్టి మరి వీరిలో ఎమ్మెల్సీ అయ్యేది ఎవరు, మంత్రులుగా అయ్యేది ఎవరు అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి టికెట్ త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలా, పొత్తులో భాగంగా సిపిఐ జనసమితికి ఒక టికెట్ ఇస్తే సరిపోతుందా, ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని మీరు పేర్కొంటున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.